ఎగ్గు బనానా ఫస్ట్ బెడ్ కడికి ఇస్తారా మీ సమస్యలు ఏమన్నా సార్ సార్ నేను కొట్టి ఫస్ట్ ఎగ్గు బనానా ఫస్ట్ బెడ్ కడికి ఇస్తారా మీ సమస్యలు ఏమన్నా కర్రీస్ అవన్నీ మీ కాంట్రాక్ట్ చేస్తాను కర్రీస్ అవన్నీ మీ కాంట్రాక్ట్ చేస్తాను ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ఆయన బోర్డ్స్ కూడా మెయింటైన్ నేను ఎట్లా డిసైడ్ అవుతుంది ఇవాళ క్రైటీరియా ఉంటుంది ఆ క్రైటీరియా ప్రకారం అయితే లేదు కదా డేట్ లేదు ఇది ఇవాళది కావచ్చు నిన్నది కావచ్చు వచ్చే భవిష్యత్తు నెలది కావచ్చు. ఈరోజు భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా నాయకులందరం కూడా ఈ ఎంజిఎం ప్రాంతాన్ని అదేవిధంగా వార్డులను పర్యవేక్షించడం జరిగింది. ఈరోజు ఎంజిఎం పరిస్థితి ఎలా ఉంది అంటే ఒక వెంటిలేటర్ పై ఉంది. గత కొన్ని సంవత్సరాల నుండి ఎంతోమందికి ప్రాణభిక్ష పెట్టిన ఎంజిఎం ఈరోజు తనకి ప్రాణభిక్ష పెట్టండి అనే పరిస్థితిలో ఈరోజు ఎంజిఎం హాస్పిటల్లో ఉంది. గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం మన ఎంజిఎంలో మనము గతంలో రోగిని ఎలుకలు కొరకడం జరిగింది. అది దాని తర్వాత ఒక బ్లడ్ గ్రూప్ ఇంకొకరికి బ్లడ్ గ్రూప్లో ఎక్కించే సంఘటనను కూడా మనం చూసాం. ఈరోజు నిన్న పీడియాట్రిక్లో ఇద్దరి చిన్న పిల్లలకు ఒక ఆక్సిజన్ సిలిండర్తోని అటెండర్ లేకుండా కూడా వాళ్ళు ఎక్స్రేకి పంపించడం జరిగింది. ఈ సంఘటనలన్నింటిలో కూడా చూస్తే మనము ఎట్లాగో కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి స్థానిక ఎమ్మెల్యే కొండా సురేఖ నారాయణ రాజేందర్ రెడ్డి గారికి ఇక్కడ ఉమ్మడి జిల్లా మంత్రులకు ఎమ్మెల్యేలకు ప్రజా వైద్యం పైన ఎలాగో ఒక శ్రద్ధ లేదు, చిత్తశుద్ధి లేదు. ప్రజా ఆరోగ్యంపై వాళ్ళు కాపాడాల్సిన బాధ్యత లేకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఏ పనులకు ఎంత బడ్జెట్ అలాకేట్ అయింది అది ఏ కాంట్రాక్టర్లకు ఇవ్వాలి, ఏ మంత్రి వాటిని కమిషన్ పర్సంటేజ్లు తీసుకోవాలని ఆ మంత్రుల మధ్య గొడవలు, ఆ పర్సంటేజ్లు వాటిని సమన్వయం చేయడానికి ఢిల్లీ మధ్యవర్తులు, పిసిసి అధ్యక్షులు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు ఈ రాష్ట్రంలో. ఈరోజు ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద ఎంజిఎం పరిస్థితి. ప్రభుత్వాన్ని ఒక వైఖరి అయితే ఇంకో వైఖరి ఇక్కడ ఉన్న సిబ్బంది. ఈరోజు సూపరింటెండెంట్ గారికి కానీ ఆర్ఎం వాళ్ళకు కానీ హెచ్ఓడీలకు కానీ ఇక్కడ ఏమాత్రం కూడా చిత్తశుద్ధి కానీ వారి యొక్క ఉద్యోగం పైన శ్రద్ధ, ఆ ఉద్యోగ బాధ్యతల నిర్వహణ పైన ఎలాంటి ఆసక్తి లేకుండా ఒక సోమరితనంతో, ఒక అశ్రద్ధతో, ఒక పేదవాడి ప్రాణం యొక్క విలువ లేకుండా వాళ్ళు ఉద్యోగాలు చేయడం జరుగుతుంది. సూటిగా అడుగుతున్నాం స్థానిక మంత్రి కొండా సురేఖ గారిని, వారి కమిషన్ల పర్సంటేజ్లను పక్కకు పెట్టి ఈ ఎంజిఎంని వారు త్వరితగతిన రేపే ఎంజిఎంలో పర్యవేక్షణ చేసి ఒక వారం రోజులు వారు మంత్రిగా ఈ ఎంజిఎం పైన ఒక మీటింగ్ పెట్టి ఒక అధికారులందరినీ పిలిపించి అనాలిసిస్ చేసి ఈ ఎంజిఎంని బాగు చేయడానికి ప్రత్యేకమైన నిధులు తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాం. లేని పక్షంలో అసలు వారు అడిగే పెట్టద్దు. ప్రజా వైద్యం పైన చిత్తశుద్ధి లేని మంత్రులు మనకెందుకు? అదేవిధంగా విద్యా వ్యవస్థ అట్లనే ఉంది. కాబట్టి నేను ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ నుంచి విద్యా వ్యవస్థను నేను ప్రశ్నించాను. ఈ వైద్యం, ఈ పేదవాడికి వైద్యం కల్పించే ఎంజిఎం యొక్క పరిస్థితి బాగాలేదు. కాబట్టి వెంటనే వారు తగిన చర్యలు తీసుకొని ఇమ్మీడియట్గా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి గారితో మాట్లాడి ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ల్యాక్ ఆఫ్ మెయింటెనెన్స్, ఎక్విప్మెంట్ని ఏఎంసీ లేదు, ఎక్విప్మెంట్ అన్నీ నిరుపయోగంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కరోనా సమయంలో ఇచ్చిన వెంటిలేటర్లే కావచ్చు, ఆక్సిజన్ ప్లాంట్లే కావచ్చు, వాటి యొక్క మెయింటెనెన్స్ నిరుపయోగంగా ఉంది. వాటిని అన్నింటినీ వాటికి కావాల్సిన ఎయిమ్స్ని చేసి వాటికి బడ్జెట్ కేటాయించి ఎక్విప్మెంట్కి కొంత బడ్జెట్ని కేటాయించాలి. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఉన్న సిబ్బందికి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళను
ఏ కోశాల్లో కూడా పేషెంట్ల యొక్క కేర్ పైన శ్రద్ధ చూపించడం లేదు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇక్కడ అధికారులు, సూపరింటెండెంట్లు, ఆర్ఎంఎల్ వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి వీళ్ళందరినీ కూడా పేషెంట్లు ఎవరికైతే ఈ హాస్పిటాలిటీ సెక్టర్లో జాబ్స్ ఇంట్రెస్ట్ లేదో ఆ అవుట్సోర్సింగ్ ఏజెన్సీతో మాట్లాడి ఉన్న వాళ్ళను అలాంటి సిబ్బందిని ఇక్కడ పెట్టి ఇక్కడ ఎంజిఎం యొక్క సమస్యలపైన వారు ఇమ్మీడియట్గా రియాక్ట్ కావాలి. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ 48 గంటల దీక్ష ఎంజిఎంలోనే కూర్చుందని వారికి అల్టిమేటం.